హాయ్ పిల్లలు, వెల్కమ్ టు రాంబో స్టోరీస్. టామీ కథ. పిల్లలకి ఆకలి ఎక్కువగా ఉండేలా టామీ అనే చిన్న కుక్కపిల్లకి చిన్ననాటి నుంచి అన్నం కోసం ప్రాణాలు పెట్టే అలవాటు ఉండేది. రోజు పొద్దునే లేచి ఊళ్ళో దొరికే ఏ ఒక్క మంచి వాసన వేసి అది పరుగు తీయకుండా ఉండేది కాదు. కాని ఆ ఆశలు ప్రతిసారీ నిరాశలయ్యేవి. హోటళ్ల వద్ద విస్తరాకుల్ని ఆశగా ముట్టుకుంటే ఒక పడ్డ క్షణాన్నే ఓ పెద్ద కుక్క దాని మీద దూకేదిలే. ఎంతమంది ముద్దుగా చూసినా ఏదో ఒక దారిలో టామీ నోటికి తిండి రాకపోయేది. అయినా దానికి ఓ తలచుని తీరు. ఓసారి దొరికిన మాంసం ముక్కను చక్కగా దాచుకుని తిని టామీకి తినే కళ నేర్చొచ్చింది. నెమ్మదిగా ఆటంకాన్ని ఎదుర్కొంటూ దుర్బలతల్ని అధిగమిస్తూ అది ఒక బలమైన కుక్కగా ఎదిగింది. ఇప్పుడు దాని ఎదుగుదల చూసి చిన్నప్పుడు దాన్ని తరిమిన కుక్కలే నోరెళ్లబెడతారు. అయితే శక్తి చేతికి వచ్చిన టామీ మనసు మాత్రం పెద్దదిగా మారింది. గతంలో తాను చూసిన బాధలు, చిన్నప్పటి తడులు, ఆకలి వేదన దాని హృదయంలో చెరిగిపోలేదు. ముసలి కుక్కల్ని చూసినప్పుడల్లా ఒకరోజు నేను అలానే అవుతాను అనుకునేది. దానివల్ల చిన్న కుక్కలకు ముసలివారికి అండగా నిలవటం, వాటితో పంచుకోవటం మొదలయ్యింది. కొంతమంది కొత్త కుర్ర కుక్కలు టామీ వినయాన్ని బలహీనతగా తీసుకున్నా టామీ దాన్ని అంగీకరించలేదు. అవసరమైతే తానే పోరాడి తన నమ్మకాన్ని నిలబెట్టింది. చివరికి టామీ చేసిన మార్పు కంటేజియస్ అయింది. దాని అనుచరులు కూడా అదే మార్గాన్ని అనుసరించసాగారు. ఇప్పుడు ఊళ్ళో అన్ని కుక్కలు పంచుకుని తింటాయి. ఆహారం కోసం చేసే పోరాటాలు మాయమయ్యాయి. టామీ వల్ల ఊరంతా మారిపోయింది. ఒక మాంసపు ముక్క కోసం వెళ్లే పోరాటం నుండి ప్రతి ఒక్కరినీ పిలిచి పంచుకుని తినే స్నేహయాత్రగా. మరిన్ని కథల కోసం మా ఛానల్ ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.